ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 క్వార్టర్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని విడుదల చేయలేదు. స్కాలర్షిప్ల్ని చెల్లించకపోవడంతో ఆ బకాయిలు కూడా పెరిగిపోయాయి. బకాయిలు క్లియర్ చేసిన తర్వాతే మరో పథకం ప్రవేశపెడతామని విద్యార్థులతో చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు విద్యార్థులనే పక్కన పెట్టేశారు. దాంతో ఫీజులు కడితేనే సర్టిఫికెట్స్ అంటూ కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. చంద్రబాబు పాలనలో లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యారంగం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉదాహరణగా నిలుస్తోంది. చంద్రబాబు సర్కార్ గత ఏడాదిన్నరకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ను అటకెక్కించే కుయుక్తులు పన్నుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. కళాశాలల ఖాతాల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని ఎన్నికల సమయంలో నమ్మబలికి తర్వాత చేతులెత్తేసింది. ఇప్పటి వరకు చెల్లించాల్సిన 8 క్వార్టర్ల ఫీజుల డబ్బులు 5,600 కోట్లు హాస్టల్ మెయింటెనెన్స్ కింద, విద్యార్థులకు ఇవ్వాల్సిన మరో 2,200 కోట్లతో కలిపి ఏకంగా 7,800 కోట్ల మేర బకాయిలు కొండలా పేరుకుపోయాయి. నిధులను తొక్కిపెట్టి అరకొరగా పాక్షిక చెల్లింపులతో విద్యార్థులను సర్కారు తీవ్రంగా మానసిక క్షోభకు గురిచేస్తోంది. తేలికగా ఎగ్గొట్టొచ్చనే దురుద్దేశంతోనే తల్లుల ఖాతాల్లో కాకుండా తాము కాలేజీల ఖాతాలో జమ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మబలికారు. గద్దెనెక్కిన తర్వాత తనదైన వెన్నుపోటు మార్క్తో విద్యార్థులు తల్లిదండ్రులకు మొండి చేయి చూపడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికీ 18 నెలలు గడిచింది. కాలేజీ యాజమాన్యాలకి కాలేజీ ఖాతాల్లోకి పిల్లల ఫీజులు ఇప్పటి వరకు జమ కాలేదు. ఎందుకు కాలేదని అడిగితే ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కాలంలో గత చంద్రబాబు నాయుడు 2017లో ఆయన పెండింగ్లో ఉంచిన ఫీజుల్ని 1882 కోట్ల రూపాయలని చంద్రబాబు పిల్లలకి ఇవ్వకుండా పెండింగ్లో పెట్టిన 1882 కోట్ల రూపాయల ఫీజుల్ని ఒకేసారి జగన్ గారి హయాంలో ఇవ్వాల్సినవి కూడా కలిపి మొత్తం 4,000 కోట్ల రూపాయలు ఒకేసారి చెల్లించారు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికి 8 త్రైమాసికాలు పెండింగ్లో ఉన్నాయి. సుమారు 5,600 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి. స్కాలర్షిప్లు 2,200 కోట్లు రావాలి. ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు 1,100 కోట్లు. అంటే ఇప్పుడు 2వ సంవత్సరం గడుస్తుంది కాబట్టి ఈ 1,100 కోట్లు గత సంవత్సరం రావాల్సిన 1,100 కోట్లు, మొత్తం 2,200 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు, మొత్తం 7,800 కోట్ల రూపాయలు ఫీజులు విద్యార్థులకి రావాలి, కాలేజీ ఖాతాల్లో జమ కావాలి. స్టిల్ ఇప్పటి వరకు ప్రభుత్వం జమ చేయలేదు. కాగా ఉన్నత విద్యలో ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసి మాజీ సీఎం వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పిల్లల చదువులకు ఆటంకం లేకుండా సంపూర్ణ భరోసా కల్పించి 5 ఏళ్ల పాటు అండగా నిలిచారు. త్రైమాసికం వారీగా నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నారు. 2024 జనవరి నుంచి మార్చి త్రైమాసికం ఫీజులు ఏప్రిల్లో ప్రాసెస్ చేసి మే నెలలో విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అడ్డుపెట్టుకుని టీడీపీ కూటమి నాయకులు కుట్రలతో అడ్డుకున్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ సుమారు 8 క్వార్టర్లకు సంబంధించిన ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టేసింది. చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడంతో విద్యార్థులు ఫీజులు చెల్లిస్తే గాని యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వబోమనే పరిస్థితికి ఉన్నత విద్య దిగజారిపోయింది. చివరికి ప్రభుత్వ వర్సిటీలు సైతం ఇదే బాటలో పయనిస్తూ విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేశాయి. సర్కారు బాధ్యతారాహిత్యానికి బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విలువైన ఉద్యోగ అవకాశాలు, పీజీ విద్య సీట్లను కోల్పోతున్న దుస్థితి దాపురించింది. ఎంటెక్, పీజీ ప్రవేశాల కౌన్సిలింగ్కు ఆయా వర్సిటీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యా మండలికి మొరపెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఏ ప్రభుత్వమైనా తప్పనిసరిగా కొనసాగించాల్సిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. 2014-19లో టీడీపీ హయాంలో 16.73 లక్షల మంది విద్యార్థులకు బకాయిలు పెట్టిన 1,178 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను అనంతరం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే తక్షణ బాధ్యతగా భావించి చెల్లింపులు చేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం చేయాల్సిన చెల్లింపులకు మంగళం పలికింది. 6 నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామంటూ కళాశాలల్ని విద్యార్థుల్ని నిలువునా ముంచేస్తోంది. ఈరోజు ప్రశ్నించడానికే పుట్టిన పవన్ కళ్యాణ్ గారు సుమారు 18 నెలలతో ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు పదే విద్యార్థులతో ముఖాముఖి అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫీజు రింబర్స్మెంట్ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అండగా ఉంటా, ప్రతి ఆడబిడ్డకి నేను అండగా ఉంటా, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఏదైతే రాలేదో నేను ముక్కి వంచైనా సరే మీకు నేను ఫీజు రింబర్స్మెంట్ ఇస్తానని చెప్పాడు.
ఈరోజు సుమారు 18 నెలలు అవుతా ఉంది ఉప ముఖ్యమంత్రి అయ్యి. సపరేట్ ఫ్లైట్లలోనూ తన ఆస్తులు కాపాడుకోవడం తప్ప ఎక్కడ కూడా విద్యార్థుల గురించి కానీ ప్రజల గురించి ప్రశ్నించిన పాపాన ఎక్కడా పోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 230కి పైగా ఇంజనీరింగ్ కళాశాలలు, 1250 వరకు డిగ్రీ కాలేజీలు ఉన్నత విద్యలో వివిధ కోర్సుల్లో బోధన సాగిస్తున్నాయి. ఇందులో 70% సీట్లు కన్వీనర్ కోటాలో ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ పైనే ఆధారపడి బోధిస్తున్నాయి. చంద్రబాబు సర్కారు సుమారు 7,800 కోట్ల చెల్లింపులు నిలిపివేయడంతో నిర్వహణ భారాన్ని భరించలేక అటు కాలేజీలు ఇటు విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఫీజుల కోసం విద్యార్థులపై యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. తల్లిదండ్రులు అప్పులు చేసి పుస్తెలు తాకట్టు పెట్టి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది.